హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే అప్పులు తీరడానికి ఇంటి ఇల్లాలిగా ఒక మధ్యతరగతి కుటుంబ స్త్రీగా ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి, అసలే అప్పులు ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఇంటిని ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి అప్పులు తీరడానికి, అసలు మనం తీర్చగలమా అన్నది నేను ఈరోజు వీడియోలో చెప్తానండి. ఒక 10 టిప్స్ అయితే చెప్తాను. ఇవే కాదండి, చాలా ఉంటాయి, బట్ నేను కొన్ని చెప్తున్నాను. ఈ కొన్ని అయినా మీరు పాటించగలిగితే ఎంతో కొంత అప్పునైతే మనం తీర్చగలమండి. సో అది ఏమిటి అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను కాబట్టి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అలాగే ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి. అలాగే మీరు షేర్ చేయండి. ఇంకా మొదటగా వచ్చేసి కొన్ని టిప్స్ అన్నాను కదా, మనం అప్పును షేర్ చేయాలండి ఇంట్లో వాళ్ళకి. ఇందులో 2 రకాల వ్యక్తులు ఉంటారు. మొదటి వాళ్ళు అప్పు అనేది చెప్పరు, చెప్తే ఏదైనా బాధపడతారని చెప్పేసి, చెప్తే ఏమైనా తీరుస్తారా అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. ఇంకో 2వ రకం వ్యక్తులు ఖచ్చితంగా చెప్తారండి, ఇంట్లో ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు. నాకు తెలిసి మొదటి వ్యక్తుల కంటే 2వ వ్యక్తులే ఎక్కువ ధైర్యంగా ఉంటారండి. ఎందుకంటే అందరూ కలిసి పోరాడుతున్నారు అప్పు అనే ఈ దీంట్లో నుంచి. అందరూ కలిసి కుటుంబంతో, పిల్లలు అండ్ భార్య, తల్లిదండ్రులు ఎవరున్నా అందరూ కలిసి పోరాడతారండి. చెప్పని వ్యక్తి ఒక్కడే పోరాడతాడు. వీళ్ళకి తెలియదు కదా మా ఇంట్లో అప్పు ఉందని చెప్పేసి. సో అందుకని ఒక్కడే బాధపడుతూ ఏదైనా అనారోగ్యంగా స్ట్రెస్ ఫీల్ అవుతాడండి. సో ఇన్కమ్ ఎంత, అప్పు ఎంత ఖచ్చితంగా షేర్ చేసుకోవాలండి. ఇంట్లో పిల్లలతో అయినా, భార్యతో అయినా, తల్లిదండ్రులతో అయినా. సో మనం అలా షేర్ చేసుకోగలిగినప్పుడే ఇంటిల్లాలుగా ఆమె చేయవలసిన పని తను చేస్తుంది. సో ఖచ్చితంగా షేరింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. సో మన వల్ల అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుందండి. స్త్రీలు అనుకుంటే ఏదైనా కానిదంటూ ఏమీ లేదు. ఖచ్చితంగా మన వల్ల అవుతుంది. ఎంతో కొంత మనం ఎంత సేవింగ్స్ చేస్తే, ఎంత సంసారాన్ని సర్దుకొని చేస్తే అప్పు తీరుతుందా అని అనుకోకూడదండి. 10 రూపాయల్లో 1 రూపాయి అయినా మనం తీర్చగలిగితే మనకు ఆ సాటిస్ఫాక్షన్ వేరండి. సో అలా అనమాట. మనం చేసే ఈ పని వల్ల ఎంత అప్పు తీరుతుంది అని మాత్రం మీరైతే అస్సలు అనుకోవద్దు. ఎంత సర్దుకొని చేసినా అన్ని అప్పులు తీర్చలేము కదా అని కూడా అనుకోకూడదండి. సో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఇలా మాత్రం అస్సలు అనుకోవద్దు. అందుకని చెప్పేసి కొన్ని టిప్స్ అయితే నేను చెప్తున్నాను. అందులో మొదటిది వచ్చేసి మన వంతు సహాయం చేయాలండి. అది ఏదైనా జాబ్ చేయడం కానీ, టైలరింగ్ చేయడం కానీ, లేదంటే ఇంట్లోనే మనం ఇంట్లో ఉంటూనే ఇంట్లో అన్ని విషయాల్లో ఒక లైట్స్ ఆఫ్ చేయడంలో, ఫ్యాన్లు ఆఫ్ చేయడంలో, ఇవి కరెంట్ బిల్లులు కదండి. సో వీటిని మనం జాగ్రత్తగా వాడుకోవడం వలన మీరు అనుకోవచ్చు ఎంత జాగ్రత్తగా వాడుకుంటే, వాటర్ జాగ్రత్తగా వాడుకోవాలి, కరెంట్ జాగ్రత్త, ఇలా వాడుకోవడం వల్ల 100 రూపాయలు అనుకోవచ్చు. సరే ఈరోజు 100 అండి, రేపు 200 అవుతుంది కదండి. సో మెల్లిమెల్లిగా మనం అలవాటు చేసుకోవాలి. ఈరోజు 100 తీరుతుంది. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్గా 1000 రూపాయలు అప్పు ఉందంటే అందులో నుంచి 100 తీరినా మనకు 900 కదండి ఉండేది. సో అలా అనమాట. ఇలా మనము ఏదైనా జాబ్ చేయడానికి వీలుగా లేనప్పుడు మనం ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఇంట్లో నుంచే మనము న్యూస్ పేపర్లు అమ్మడము, లేదంటే ఏదైనా ప్లాస్టిక్ సామాన్లు ఉంటాయి వాటిని అమ్మడం, ఇలా చిన్న చిన్న వాటికి మనము భర్తను అడగకోకుండా మనమే డబ్బులను సేవ్ చేసుకొని దాంతో మనం ఏదో ఒక దానికి ఉపయోగించుకోవచ్చు అనమాట. సో అలా అనమాట. మొదటిది వచ్చేసి. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్ కింద ఖచ్చితంగా 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు ఖచ్చితంగా పక్కన ఉంచుకోవాలండి. మీరు అనుకోవచ్చు మా దగ్గర అప్పు ఉంది కదా, ఇంకా ఎమర్జెన్సీ ఫండ్ ఎలా వస్తుందని. అప్పు ఉన్నప్పుడే మనకు ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలండి. మనకు ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు ఎవ్వరు మనకు అప్పు ఉంది కాబట్టి ఎవ్వరు మనకు డబ్బులు ఇవ్వరండి. సో ఖచ్చితంగా 5,000 రూపాయలు మన అకౌంట్లో ఖచ్చితంగా పెట్టుకొని ఉండాలి. సో అదే అనమాట. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లిస్ట్ రాసుకొని గ్రాసరీస్ కానీ మనం కొనాలండి ఎప్పుడైనా కానీ.
అవి సరుకులు కానీ కూరగాయలు కానీ మనం ఏదైనా ఒక వస్తువు కొంటున్నామంటే ప్లాన్ లేకుండా అస్సలు కొనకూడదండి. ప్లాన్తోనే మనం ఇంటికాడ ఏదైతే అనుకొని వెళ్తామో, ఎంతకైతే కొనాలని డబ్బులు తీసుకొని వెళ్తామో అంతకు మాత్రమే మనమైతే ఖచ్చితంగా కొనాలండి. ఇంకా అంత మాత్రమే కాకుండా కొన్న వాటిని జాగ్రత్తగా స్టోరేజ్ చేసుకోవాలండి. అది కూరగాయలైనా సరుకులైనా బట్టలైనా వేటినైనా కానీ కొన్న వాటిని ఖచ్చితంగా స్టోరేజ్ నీట్గా ఉంచుకోవాలండి. కొన్న వాటిని పురుగులు పట్టి పడేయడం, మళ్ళీ నెక్స్ట్ కొత్తవి కొనడం అలా కాకుండా కొన్న వాటిని జాగ్రత్తగా స్టోరేజ్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత 4th వన్ వచ్చేసి ఇంట్లోనే నెయ్యి కానీ కూరగాయలు కానీ పూలు కానీ పూజకు పూలు కానీ ఇలాంటివి పండించుకోవాలండి. నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. బయట కొంటే 400 రూపాయలండి పావు కిలో. సో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఈ 400 రూపాయలు మనం సేవ్ చేసినట్టే కదండి. మీకు ఏదైనా బయట కొంచెం ప్లేస్ ఉన్నా కానీ కూరగాయలను పండించుకోవడం నేర్చుకోండి. అండ్ అలాగే బయటికి వెళ్ళేటప్పుడు ఒక చేయి సంచిని కంపల్సరిగా తీసుకొని వెళ్ళండి. బయటికి వెళ్ళేటప్పుడు చేయి సంచిని తీసుకొని వెళ్తే మనకు ఇప్పుడు బయట ఒక బ్యాగ్ కొనాలంటే 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఉందండి. సూపర్ మార్కెట్లలో అయితే 50 రూపాయలు, బయట అయితే 30 రూపాయలు ఉంది. సో దయచేసి బయటికి వెళ్ళేటప్పుడు చేయి సంచి తీసుకొని వెళ్ళండి, చిల్లరని తీసుకొని వెళ్ళండి. అండ్ అలాగే ఇక్కడనే నేను ఇంకొక మంచి టిప్ చెప్తాను. నెలకు ఒకసారి మనము నో పెట్రోల్ నో డీజిల్ అని పెట్టుకొని వాకబుల్ డిస్టెన్స్ ఉన్న ప్లేస్ అంతటికి మనం ఏం చేయాలి, నడుచుకుంటూ వెళ్ళాలండి. వారానికి ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ లేదంటే 15 రోజులకు ఒకసారి కానీ, వారానికి ఒకసారి కష్టం కానీ 15 రోజులకు ఒకసారి చేయండి. మీరు ఒక్కసారి దీన్ని గమనించండి. 15 రోజులకు ఒక్కసారి మనం పెట్రోల్ వేసుకున్నామంటే 200 సేవ్ అవుతుందండి. మీరు గమనించండి. అది వాకబుల్ డిస్టెన్స్ అయినప్పుడు, దూరంగా మనం ఆఫీసులకు వెళ్ళాలి, డ్యూటీలకు వెళ్ళాలన్నప్పుడు మనం తప్పకుండా వెళ్ళాలండి. సో అది ఇంకా 6వది వచ్చేసి షాపింగ్ని పూర్తిగా మానుకోవాలండి. అది పిల్లలకైనా పెద్దలకైనా షాపింగ్ అయితే పూర్తిగా మానుకోవాలి. ఏముందిలే అప్పు ఉందని పిల్లలకి తెలియదు కదా అని మీరు అనుకోవచ్చు. తెలియచేయాలండి. అప్పు ఉందని, మనకు అప్పు ఉందినైనా మన దగ్గర డబ్బులు లేదు అని మనం తెలియచేయాలి. సో ఒకవేళ మీరు కొనాలంటే 20,000కు బట్టలు ఉన్నాయండి, అదే 200కు బట్టలు ఉన్నాయండి, 2,000కు కూడా బట్టలు ఉన్నాయి. సో మనం చాయిస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. 200లకు కొనాలన్నా, 2,000కు కొనాలన్నా, 20,000కు కొనాలన్నా, మనకు అప్పు ఉన్నప్పుడు మనము చిన్న దాంట్లో మనం మెయింటెన్స్ చేసుకోవడం మంచిదని నా ఉద్దేశము. అదనమాట. ఇంకా తర్వాత మన గోల్డ్ ఏమైనా ఉంటే వాటిని అమ్మేయాలి. మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు అనుకోవచ్చు. మనం గోల్డ్ పెట్టుకొని బయట అప్పులకు వడ్డీల మీద వడ్డీలు కట్టేస్తుంటే నిజంగా అండి 5 రూపాయలు 10 రూపాయలు కూడా నడుస్తుందండి బయట. సో దయచేసి మన గోల్డ్ ఏదైనా ఉంటే దాన్ని తొందరగా అప్పును క్లియర్ చేసుకుంటే మనం ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటామండి. సో అదనమాట. ఒక చోట రాసుకొని మొత్తం ఇన్కమ్ ఎంత, అప్ ఎంత, ఎక్కువ వడ్డీ ఎక్కడ ఉందో అక్కడ ముందు కట్టడం నేర్చుకోవాలండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 5 రూపాయల వడ్డీ తెచ్చుకుని ఉంటాం, 3 రూపాయల వడ్డీ తెచ్చుకుని ఉంటాం, ₹1.50 వడ్డీ తెచ్చుకుని ఉంటాం. మనం ముందు ఒకటగా 5 రూపాయల వడ్డీ ఉన్నది కట్టాలి, తర్వాత 3 రూపాయలు, తర్వాత ₹1.50. సో ఇలా ఒక చోట అంతా ఇన్కమ్ అంతా రాసుకోవాలి. మనకు వచ్చే సోర్సెస్ కూడా మనం రాసుకోవాలి. ఏదైనా ఇంటి బాడిగలు మనకు వస్తున్నాయా, లేదంటే ఎంతమంది సంపాదిస్తున్నారు ఇంట్లో, ఎంత డబ్బులు మన ఇంటికి వస్తుంది, మనకు వచ్చిన డబ్బులతో ఎంత అప్పు మనం తీర్చగలమని ఒక లిస్ట్ రాసుకోవాలండి. ఇంకా 9వది వచ్చి పార్టీలను, బర్త్డేలను, మ్యారేజ్ డే లాంటి వాటిని మనము చేసుకోవడం మానుకోవాలండి. చేసుకోకూడదంటే ఇంట్లోనే జ్ఞాపకం చేసుకోవాలి అంతే. జస్ట్ స్నానం చేసి ఉతికిన బట్టలు ఏవైనా ఉంటే వేసుకొని ఎవరి దేవుణ్ణి వాళ్ళు పూజించుకోవడము. సో అలా చేసుకుంటే సరిపోతుందండి. మనం పెద్ద పెద్ద కేకులు కట్ చేసి అందరినీ ఇన్వైట్ చేసుకొని పెద్దగా భోజనాలు ఇవన్నీ ఏం అవసరం లేదండి. జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుంది. అది 9th వన్. ఇంకా తర్వాత 10th వన్ వచ్చేసి ఇవన్నీ చేయడం వల్ల మనము మహా అయితే 5,000 తీర్చగలం సంవత్సరానికి అనుకోవచ్చు. సో ఈరోజు 5,000, ₹1,00,000 నుంచి 5,000 పోతే మనకు 95,000 ఉంటుంది కదండి. సో అదే నెక్స్ట్ ఇయర్ ఇంకో 5,000 పోతే 90,000 ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకో 5,000 పోతే 85,000 ఉంటుంది. సో ఇలా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎంతో కొంత మనవంతు సహాయం మనం చేయగలిగిన వాళ్ళం అవుతామండి. మన వల్ల అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుందండి. తర్వాత ఇవన్నీ చేస్తూ మనము అనారోగ్యంగా
అనారోగ్యం పాలు కాకూడదండి. ఖచ్చితంగా హెల్దీ ఫుడ్ తీసుకోండి. ఏది ఒంటికి ఏది అవసరమో దాన్ని తీసుకోండి. మంచిగా వెజిటేబుల్స్ తీసుకోండి. అండ్ అలాగే మన శరీరానికి కావలసినటువంటి డ్రై ఫ్రూట్స్ని మీరు తీసుకోండి. మంచి ఫుడ్ని తీసుకోండి, కానీ వేస్టేజ్ మాత్రం చేయకండి. ఎక్కువగా వండుకొని వేస్ట్ చేయడం కంటే తక్కువ దాంట్లో నుంచే మనము పండ్లు అండ్ అలాగే కూరగాయలు తిని మనం ఈ స్ట్రెస్ నుంచి బయటపడాలంటే మనకు ఖచ్చితంగా పొట్టకు ఆకలి అవుతుంది కదండి. సో ఆకలి అన్నది మనం తప్పకుండా తీర్చుకోవాలి. ఆ పొట్ట కోసమే ఏదో పెద్దోళ్ళు సామెత చెప్పినప్పుడు పొట్ట కోసమే ఎన్ని తిప్పాలని, ఆ పొట్ట కోసమే కదండి. సో ఖచ్చితంగా మనం మంచి హెల్దీ ఫుడ్ తీసుకొని జాగ్రత్తగా ఉండాలండి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. తప్పకుండా మన వంతు సహాయం మనం ఖచ్చితంగా ఇంటి ఇల్లాలిగా చేయాలండి. చేసినప్పుడే మనం అప్పులలో నుంచి ఖచ్చితంగా బయటపడగలము. ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అయినారంటే ఖచ్చితంగా చూడండి, మీరు అనుకున్న సమయానికి ఖచ్చితంగా అప్పులు తీర్చగలరు. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.